215వ నామం మహామాయాయై నమః. మహిమాన్వితమైన మాయా లక్షణం కలది అని ఈ నామానికి అర్థం. మనల్ని భ్రాంతిలో పడేసి వివేకం పనిచేయనీయకుండా చేసేది ఒక మాయా లక్షణం. అందుకని అమ్మవారి యాదేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్సే 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 నమో నమః అంటాం. మనం ఇంద్రజాల మహేంద్రజాలాలు కనికట్టు మొదలైనవన్నీ కూడా ఎలాంటివో మాయ కూడా అలాంటిదే. మనం మెజిషియన్ చూపిస్తాడు చూడు, ఇంద్రజాల మహేంద్రజాలాలు, అవి కూడా ఎలాంటివో కూడా అలాంటిదే. వాస్తవానికి ఏమీ లేకపోయినా కలలో నానా హైరాణ పడిపోవడం మాయ అయితే, మెలకు వచ్చిన తర్వాత కల్లో చూసిన అవాస్తవమని తెలుసుకోవడం ఆ మాయ తొలగడం అవుతుంది. అవునా? అలాగే మోక్షం వచ్చిన తర్వాత అంతకు పూర్వం స్థితిని గురించి నిజమైన అర్థం తెలియడం ఆ మహామాయ తొలగడం అవుతుంది. అంతవరకు మన మీద ప్రభావం చూపే విశిష్ట లక్షణాన్ని మహామాయ అంటారు. ఈ లక్షణం గల అమ్మవారిని మహామాయ అంటారు. ఈ మహామాయ ప్రభావం నుండి త్రిమూర్తులు కూడా తప్పించుకోలేరు. అందుకే భగవద్గీతలో మహామాయ దురత్యయ అన్నాడు గీతాచార్యుడు. అంటే ఏమిటి? సృష్టి స్థితి లయాత్మకమైన ఈ విశ్వ ప్రణాళిక నిర్వహణకు ఈ మాయా లక్షణం ఎంతో అవసరమని విజ్ఞత ఉన్న వారికి తెలుస్తుంది. మహిమాన్వితమైన మాయా లక్షణం కలది అని ఈ నామానికి అర్థం. 216వ నామం మహాసత్వాయై నమః. అంటే మహిమాన్వితమైన ఉనికి కలిగినది అని అర్థం. సత్వ అంటే ఇక్కడ ఉనికి అని అర్థం. సత్ అంటే ఉండడం, ఒక వస్తువుకో ఒక వ్యక్తికో ఒక ప్రదేశానికో పరిమితం కాకుండా సమస్త విశ్వం నిండా నిండి ఉండగల లక్షణాన్ని మహాసత్వం అని అంటారు. ద వన్ బీయింగ్ ఇన్ ఆల్ బీయింగ్స్. ఈ గొప్ప లక్షణం ఒక్క అమ్మవారికే చెల్లుతుంది. ఈ లక్షణం గలవారే జగత్తును సృష్టించి మళ్ళీ పోషించి లయం చేసుకునే నిర్విరామ జగత్ వ్యాపార నిర్వహణను చేయగలరు. సత్వం అంటే బలమనే అర్థంలో మహాబల సమన్వితురాలని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మహిమాన్వితమైన సత్వము కలది అని నామానికి అర్థం.